హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫార్మా ట్రైన్. ఈరోజు ఈ వీడియోలో మనము లైన్ క్లియరెన్స్ ప్రొసీజర్ గురించి తెలుసుకుందాం. సో అసలు లైన్ క్లియరెన్స్ అంటే ఏంటి, లైన్ క్లియరెన్స్ అనే ప్రొసీజర్ ఎందుకు ఫాలో అవుతారు అండ్ అసలు లైన్ క్లియరెన్స్ లో ఏమేమి స్టెప్స్ ఉంటాయి అనేది మనం తెలుసుకుందాం. సో ఇక్కడ నేను మీకు ఆల్రెడీ చూపించాను ఫ్రెండ్స్, డిఫరెంట్ చెక్ పాయింట్స్, అవి ఏంటి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు లైన్ క్లియరెన్స్ అనేది పేరులోనే ఉంది. లైన్ క్లియరెన్స్ అంటే ఒక ఏరియాని కానీ లేకపోతే ఒక ఎక్విప్మెంట్ ని కానీ మనము ఒక సర్టెన్ యాక్టివిటీకి రిలీజ్ చేసేటప్పుడు ఆ ఎక్విప్మెంట్ అనేది లేకపోతే ఆ ఏరియా అనేది క్లియర్ గానే ఉంది, లేకపోతే ఆ స్పెసిఫిక్ టాస్క్ అనేది పెర్ఫామ్ చేయడానికి సిద్ధంగానే ఉంది అని మనం ఇన్షూర్ చేసుకోవడం. సో ఇలా ఎందుకు ఇన్షూర్ చేసుకోవాలి, బేసికల్ గా దేనికి అని అంటే ఫస్ట్ వన్ మిక్సప్స్ ని అవాయిడ్ చేయడానికి, రెండోది ఏంటంటే మిక్సప్స్ ని అవాయిడ్ చేసి తద్వారా క్రాస్ కంటామినేషన్ అనేది లేకుండా చేయడం. అంటే నేను ఒక స్పెసిఫిక్ ప్రొడక్ట్ డీల్ చేస్తానంటే ఆ స్పెసిఫిక్ ప్రొడక్ట్ కి సంబంధించిన అన్ని టాస్క్లు అనేవి యాజ్ పర్ ప్రొసీజర్ ప్రకారమే కంప్లీట్ అయినాయి అని ఇన్షూర్ చేసుకోవడం ముందు, తర్వాత మళ్ళీ డీవియేషన్స్ లాంటివి రాకుండా ఉండటానికి. సో చెక్ పాయింట్స్ అంటే యాజ్ పార్ట్ ఆఫ్ లైన్ క్లియరెన్స్ ఏమేమి చెక్ చేస్తారు. సో నేను మీకు బేసిక్ అండర్స్టాండింగ్ కోసం 7 డిఫరెంట్ స్పెసిఫిక్ సెక్షన్స్ గా వీటిని డివైడ్ చేశాను. సో మనకేంటంటే బేసికల్ గా నేను ఫెసిలిటీలో లైన్ మీదకి వెళ్ళినప్పుడు బిఎంఆర్ లో లైన్ క్లియర్ ప్రతి ఒక్క స్టేజ్ లో లైన్ క్లియరెన్స్ కోసం ఒక చెక్ లిస్ట్ ఉంటుంది. సో ప్రొడక్షన్ అయితే ప్రొడక్షన్ పర్సన్, లేదా వేర్ హౌస్ అయితే వేర్ హౌస్ పర్సన్, అలాంగ్ విత్ ఐపీక్యూఏ పర్సన్ వెళ్ళి మనం చెక్ చేస్తాం. ఫస్ట్ చెక్ చేసేది ఏంటంటే డాక్యుమెంట్స్. అంటే నేను మీకు ఈజీగా అర్థం అవడం కోసము ఒక కాంపౌండింగ్ లేకపోతే బ్లెండింగ్ అనే ఒక స్టేజ్ ని ఎగ్జాంపుల్ గా తీసుకుంటాను. దాంట్లో ఏమేమి స్టెప్స్ లేకపోతే ఏమేమి చెక్ పాయింట్స్ ఇన్వాల్వ్ అవుతాయి అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా అనేది. సో నేను ఇప్పుడు డీల్ చేసేది వై అనే ప్రొడక్ట్. సో నా ప్రొడక్ట్ యొక్క నేమ్ వై. సో దీనికంటే ముందు ఇదే లైన్ లో మ్యానుఫ్యాక్చర్ అయిన ప్రొడక్ట్ ఏంటంటే ఎక్స్. సో ఎక్స్ అనే దాన్ని ప్రీవియస్ ప్రొడక్ట్ అంటారు, వై అనే దాన్ని కరెంట్ ప్రొడక్ట్ అంటారు. సో డాక్యుమెంట్స్ అనే దాంట్లో ఫస్ట్ చెక్ చేసేది ఏంటంటే ప్రీవియస్ ప్రొడక్ట్ ఎక్స్ కు సంబంధించిన అన్ని డాక్యుమెంట్లు ఏదైతే మన ఇప్పుడు రూమ్ నుంచి తీసేసారా లేదా, అలాగే ఈ వై ప్రొడక్ట్ కరెంట్ ప్రొడక్ట్ కి సంబంధించిన డాక్యుమెంట్స్ ముందు స్టేజెస్ అన్ని కంప్లీట్ అయినాయా లేదా, సో ఆ యాక్టివిటీస్ లేకపోతే వాటిలో ఎంట్రీస్ అన్ని కంప్లీట్ అయినాయా లేదా అనేది ఇన్షూర్ చేసుకుంటాం. ఒకవేళ కంప్లీట్ అవ్వకపోతే లైన్ క్లియరెన్స్ ఇవ్వం. ఆ రెస్పెక్టివ్ యాక్టివిటీకి సంబంధించిన ఏవైతే డేటాబేస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే ఇస్తాం. అండ్ నెక్స్ట్ వన్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, చాలా మంది ఏంటంటే మిస్ అయ్యేది ఏంటి అని అంటే ఏముందులే ఈ బ్యాచ్ కి సంబంధించిందేగా ఉంది, ఇంకొకరు ఎవరో చెక్ చేసి ఉంటారులే అని అనుకుంటారు. కానీ లైన్ క్లియరెన్స్ లో ఐపీక్యూఏ అండ్ ఆల్సో లైన్ క్లియరెన్స్ లో ఇన్వాల్వ్ అయ్యే ప్రతి ఒక్క వ్యక్తి యొక్క ఇది చాలా ఇంపార్టెంట్ టాస్క్ ఏంటి అని అంటే నేను అసలు కరెక్ట్ వర్షన్ ఆఫ్ డాక్యుమెంట్ నే రిఫర్ చేస్తున్నానా అండ్ కరెక్ట్ రికార్డ్ నే, అంటే ఈ ప్రొడక్ట్ కి వై అనే ప్రొడక్ట్ కి సో అండ్ సో బ్యాచ్ నెంబర్ కి సంబంధించిన డాక్యుమెంట్ నే చూస్తున్నానా అనేది ఎన్షూర్ చేసుకోవాలి. దీంతో పాటు దీంట్లో వై అనే ప్రొడక్ట్ కు సంబంధించిన బిఎంఆర్ లో ఈ బిఎంఆర్ మొత్తం ఒక 100 పేజీలు ఉంటే 100 పేజీలు ఉన్నాయా లేదా, లేకపోతే ఏదైనా పేజెస్ మిస్ అయినాయా. సో ఓకే, కొన్నిసార్లు ఏమంటారంటే మేము స్ప్లిట్ చేసాము, కొన్ని పేజెస్ వేరే చోట ఉన్నాయని అంటారు. బట్ అట్లీస్ట్ ముందు ఏదైతే ఇప్పుడు వరకు ఒక 40 పేజీలు కంప్లీట్ అయితే ఆ 40 పేజెస్ అన్ని కూడా ఆర్డర్లో ఉన్నాయా లేదా, వాటికి సంబంధించిన డేటాబేస్ అంతా కంప్లీట్ అయిందా లేదా అనేది ఇక్కడ ఇన్షూర్ చేసుకుంటాం. నెక్స్ట్ కమింగ్ టు ప్రొడక్ట్, ప్రీవియస్ ప్రొడక్ట్ అనేది ప్రాపర్ గా రికార్డ్ చేశారా లేదా, అంటే లాస్ట్ ఏదైతే ప్రొడక్ట్ ని హ్యాండిల్ చేశారో ఎక్స్ అనే ప్రొడక్ట్ అని రిపోర్ట్ చేశారా లేదా, దాని బ్యాచ్ నెంబర్ కరెక్ట్ గా రాశారా లేదా అనేది చెక్ చేసుకుంటాం. అండ్ రెండోది ఏంటంటే ఈ ప్రొడక్ట్ కి సంబంధించిన రెమినెంట్స్, అంటే దీనికి సంబంధించిన రెసిడ్యూస్ అన్ని, అంటే ఈ ఏరియాలో వాడిన మెటీరియల్స్ కానివ్వండి లేకపోతే వాటికి వాడిన కవర్లు కానీ ప్యాకేజ్ కానీ ఎనీథింగ్ కంప్లీట్ గా రిమూవ్ చేశారా లేదా అనేది ఇన్షూర్ చేసుకుంటాం. అండ్ దెన్ కమింగ్ టు మెటీరియల్స్, ఏవైతే నేను ఇప్పుడు నా బ్లెండింగ్ స్టేజ్ లేకపోతే కాంపౌండింగ్ స్టేజ్ అని చెప్పాను. సో ఆ స్టేజ్ కోసం డిస్పెన్స్ చేసిన మెటీరియల్స్ అన్ని అప్రూవ్డ్ మెటీరియల్స్ అయినా అండ్ నా బిఎంఆర్ లో
ఎంత క్వాంటిటీస్ అయితే మనము మెన్షన్ చేసామో ఆ క్వాంటిటీస్ ఎరా లేదా, అండ్ అవన్నీ కూడా అప్రూవ్డ్ వెండర్ నుంచే వచ్చినాయా లేదా, ఇవన్నీ కూడా ఎన్ష్యూర్ చేసుకుంటాం. అండ్ దెన్ వాటి యొక్క స్టేటస్ లేబుల్స్, ఒక బ్యాచ్ కి సంబంధించిన మెటీరియల్ అన్ని ఒక చోట ఉందా లేదా, లేకపోతే అదే ప్రొడక్ట్ లో 2-3 బ్యాచ్లు ఉంటే వేరే బ్యాచ్ మెటీరియల్ ఏమన్నా దీంట్లో మిక్సప్ అయ్యిందా, ఇవన్నీ కూడా యాజ్ పార్ట్ ఆఫ్ మెటీరియల్ లో చెక్ చేసుకుంటాం. దీనికి తోడు సేమ్ ఇందాక చెప్పినట్టు ప్రీవియస్ ప్రొడక్ట్ కి సంబంధించిన మెటీరియల్స్ అన్ని ఈ ఏరియా నుంచి రిమూవ్ అయినాయా లేదా అనేది కూడా మనం చెక్ చేసుకుంటాం. సో ఇది బేసికల్ గా మెటీరియల్స్ వచ్చి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏరియా వచ్చి, ఏరియా అనేది క్లీనింగ్ అనేది SOPs ప్రకారం కంప్లీట్ అయిందా, కంప్లీట్ అయింది ఓకే, వాటి యొక్క లాగ్ బుక్స్ చెక్ చేస్తాం. సో ఎప్పుడు క్లీన్ అయ్యింది, సో అది విత్ ఇన్ ది హోల్ టైమ్ లో ఉందా లేదా, క్లీన్లీనెస్ హోల్ టైమ్ లో ఉందా లేదా, ఇవన్నీ కూడా చెక్ చేసుకుంటాం. నెక్స్ట్ ఆ ఏరియా యొక్క ఎన్విరాన్మెంటల్ మానిటరింగ్ లైక్ టెంపరేచర్, RH, DP ఇట్లాంటివన్నీ కంట్రోల్లోనే ఉన్నాయా లేదా, అంటే మన BMR ప్రకారం లేకపోతే ప్రాసెస్ రిక్వైర్మెంట్స్ ప్రకారం మెయింటైన్ అవుతున్నాయా లేదా. మెయింటైన్ అవ్వకపోతే వీటిల్లో ఏది కూడా కంప్లీట్ అవ్వకపోయినా మనము లైన్ క్లియరెన్స్ సెక్షన్ లో మనకి ఎస్ ఆర్ నో అని అంటది, నో పెట్టి రిమార్క్ సెక్షన్ లో రాయడం సో అండ్ సో యాక్టివిటీ లేకపోతే సో అండ్ సో ఇష్యూ వలన లైన్ క్లియరెన్స్ అనేది నాట్ ప్రొవైడెడ్ అని రాసేస్తే ఆటోమేటిక్ గా ఇష్యూ రెక్టిఫై అయిన తర్వాతే మళ్ళీ లైన్ క్లియరెన్స్ తీసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో అండ్ దెన్ ఫ్రీ ఫ్రమ్ ఏరియా అనేది మనం ఫిజికల్ గా వెరిఫై చేస్తాం. ఏవైనా ప్రీవియస్ ప్రొడక్ట్ యొక్క రెసిడ్యూస్ ఉన్నాయా, లేకపోతే దుమ్ము ధూళి ఉందా, ఇలాంటివన్నీ. అట్లాగే కొన్నిసార్లు ఏరియాలో వైబుల్ మానిటరింగ్ అంటే సెటిల్ ప్లేట్స్, లేకపోతే లైక్ యాక్టివ్ ఎయిర్ శాంప్లింగ్ ఇట్లాంటివి ఎక్స్పోజ్ చేస్తారు. వాటి రిక్వైర్మెంట్ ఉందా, వాటి రిక్వైర్మెంట్ ఉంటే అవి ఎక్స్పోజ్ చేశారా లేదా, ఇవన్నీ కూడా చెక్ చేసుకుంటాం. అండ్ నెక్స్ట్ ఒక యాక్టివిటీ, ఇప్పుడు నేను కాంపౌండింగ్ యాక్టివిటీ నేను క్లియరెన్స్ ఇవ్వాలి, ఆ యాక్టివిటీకి సంబంధించి కొన్ని ప్రీరిక్విజిట్స్ ఉంటాయి. అంటే నేను దాంట్లో వాడే ఏరియా క్లీనింగ్ గురించి ఆల్రెడీ మాట్లాడాను. ఎక్విప్మెంట్స్ యొక్క క్లీనింగ్స్, స్టెరిలైజేషన్స్ ఎప్పుడు కంప్లీట్ అయినాయి, వాటి రికార్డ్స్ అవన్నీ సాటిస్ఫాక్టరీగానే అయినాయా లేదా, ఏవైతే వ్యాలిడేటెడ్ రెసిపీస్ ప్రకారమో అయినాయా లేదా, అవ్వకపోతే వాటి గురించి మళ్ళీ మనం ప్రాపర్ గా డీవియేషన్స్ ఏమైనా తీసుకున్నారా లేదా, లేకపోతే ఇష్యూని కరెక్ట్ చేశారా, ఈ యొక్క ఎక్విప్మెంట్స్ మనం సిస్టమ్ లో వాడవచ్చా లేదా అనే అన్ని కూడా ఎన్ష్యూర్ చేసుకున్న తర్వాత మనం క్లియరెన్స్ ఇస్తాం. అట్లాగే సేమ్ క్లీనింగ్స్ అనేది యాజ్ పర్ వ్యాలిడేటెడ్ క్లీనింగ్ ప్రొసీజర్స్ ప్రకారమే అవినియా లేదా, ఇట్లాంటివన్నీ కూడా మనము దీంట్లో పాటుగా ఎన్ష్యూర్ చేసుకున్నాం. కమింగ్ టు ఎక్విప్మెంట్స్ అండ్ ఇన్స్ట్రుమెంట్స్, అంటే ఒక యాక్టివిటీకి సంబంధించి మనము నెంబర్ ఆఫ్ ఎక్విప్మెంట్స్, ఇప్పుడు వెజల్స్ ఉంటాయి, అట్లాగే వెయింగ్ బ్యాలెన్సెస్ ఉంటాయి, అండ్ డిఫరెంట్ సిస్టమ్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా ప్రాపర్ గా క్లీన్ అయినాయా, అట్లాగే ఏదైనా SIPలు స్టెరిలైజేషన్స్ ప్రాపర్ గా జరిగినాయా లేదా, అండ్ అయిపోయిన తర్వాత వెయింగ్ బ్యాలెన్సెస్ లేకపోతే లోడ్ సెల్స్ కి వచ్చేపాటికి అవన్నీ క్యాలిబ్రేషన్ కంప్లీట్ అయిందా లేదా. సో ఇవన్నీ ఏంటంటే యాక్టివిటీకి ముందు చేసే చెక్స్ ఫ్రెండ్. అండ్ వీటికి తోడు ఆ ఎక్విప్మెంట్స్ యొక్క క్యాలిబ్రేటెడ్ లేకపోతే వ్యాలిడేటెడ్ స్టేట్, విత్ ఇన్ ది వ్యాలిడేటెడ్ స్టేట్ లో ఉన్నాయా లేదా. ఒకవేళ వ్యాలిడేటెడ్ స్టేట్ లో లేకపోతే ఆ ఎక్విప్మెంట్స్ అనేవి ఆ ప్రాసెస్ లో వాడటానికి పనికిరావు. సో అది ఒకసారి లేబుల్స్ ఏవైతే వాటి మీద ఆల్రెడీ డిస్ప్లే లేబుల్స్ ఉంటాయి, స్టేటస్ లేబుల్స్, వ్యాలిడేషన్ లేబుల్స్, వాటిని చెక్ చేసుకుని అవి ఉన్నాయా లేదా అనేది ఎన్ష్యూర్ చేసుకోవాలి. సేమ్ మేనర్ ఎక్విప్మెంట్ ఇన్స్ట్రుమెంట్స్ కి నేను ఇంతకుముందు ఆల్రెడీ చెప్పినట్టు క్లీనింగ్ ఫాలోడ్ బై వాటి యొక్క డాక్యుమెంట్స్. ఇప్పుడు క్లీనింగ్ స్టెరిలైజేషన్ జస్ట్ ఏంటంటే మనం కంప్లీట్ అయిందని అక్కడ టిక్ పెట్టారని కదా, టోటల్ డాక్యుమెంటేషన్ వాటి యొక్క లాగ్ బుక్స్ దగ్గర నుంచి వెరిఫై చేయాలి. సో ఏ టైంకి అయ్యింది, ఎప్పటి వరకు ఉంది, అండ్ ఇవి ఎప్పటి వరకు క్లీన్ హోల్ టైంలోనే చేశారా. మళ్ళీ స్టెరిలైజేషన్ అనేది ఒకవేళ స్టెరిలైజేషన్కి వచ్చారు, స్టెరిలైజేషన్ అనేది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది, ఎక్విప్మెంట్ విత్ ఇన్ SIP హోల్ టైంలో వాడుతున్నారా లేదా. ఒకవేళ స్టెరిలైజేషన్ హోల్ టైం దాటే ఛాన్స్ ఉంటే మళ్ళీ వాళ్ళు SIP చేయాల్సి ఉంది. సో ఇట్లాంటివన్నీ కూడా ఎన్ష్యూర్ చేసుకోవాలి. ఒక యాక్టివిటీకి మనం క్లియరెన్స్ ఇస్తున్నాము అని అంటే అట్మోస్ట్ రెస్పాన్సిబిలిటీ, మన సిగ్నేచర్ కి అంత వాల్యూ ఉంటుంది. అండ్ దెన్ వర్కింగ్ కండిషన్, ఇప్పుడు కొన్ని ఉంటాయి ల్యాబ్స్, ఇట్లాంటి ఏరియాని మనం ఎట్లా అయితే చెక్ చేసుకున్నామో ల్యాబ్స్
సో అవి వాటి యొక్క డిపిలు అన్ని కూడా అది వర్కింగ్ కండిషన్ లో ఉందా లేదా, డిఫరెన్షియల్ ప్రెషర్ అనేది ప్రాపర్ గా మెయింటైన్ అవుతుందా లేదా, అట్లాగే వెజల్స్ కి వచ్చేపాటికి వాటిని మనం హోల్డ్ చేస్తాం, ప్రెషర్ హోల్డ్ అనేది మెయింటైన్ అవుతుందా లేదా, లేకపోతే ఏమైనా లీక్లు ఉన్నాయా, ఇట్లాంటివన్నీ కూడా యాక్టివిటీకి మనం మీరు స్టార్ట్ చేసుకోవడానికి క్లియరెన్స్ ఇచ్చే ముందే ఐపీక్యూ చెక్ చేసుకోవాలి. అండ్ దెన్ అదర్స్. సో ఇక్కడ మనం లైక్ ప్రతి ఒక్క యాక్టివిటీకి కొన్ని కైండ్ ఆఫ్ మిస్అండర్స్టాండింగ్ లేకుండా లేకపోతే మిస్కమ్యూనికేషన్స్ అనేవి అవాయిడ్ చేయడానికి స్టేటస్ లేబుల్స్ అని ఉంటాయి. ఏరియాకి, ఎక్విప్మెంట్ కి ప్రతి ఒక్కదానికి స్టేటస్ లేబుల్స్ అనేవి ప్రాపర్ గా డిస్ప్లే చేసి ఉన్నాయా. అండ్ ట్రైనింగ్స్ కొన్నిసార్లు కాదు, ప్రతి ఒక్కసారి కూడా ఇది మ్యాండేటరీ రిక్వైర్మెంట్. ఎవరైతే ఎంప్లాయీస్ ఇన్వాల్వ్ అవుతున్నారో లేకపోతే పర్సనల్ ఆ స్పెసిఫిక్ టాస్కుల్లో వాళ్ళందరూ ఆ ప్రొసీజర్స్ మీద ట్రైన్ అయిన క్యాండిడేట్సా లేదా, వాళ్ళకి ప్రాపర్ ఎక్స్పర్టైజ్ ఉందా లేదా. సో ఇవన్నీ కూడా లైన్ క్లియరెన్స్ ప్రొసీజర్ లో మనం చెక్ చేసుకోవాలి ఫ్రెండ్. చేసుకున్న తర్వాత ఇవన్నీ సాటిస్ఫాక్టరీగా ఉంటేనే మనం క్లియరెన్స్ ఇస్తాం. లేదంటే మాకు సో అండ్ సో దగ్గర కన్సర్న్ ఉంది, సో ఈ పారామీటర్ మెయింటైన్ అవ్వట్లేదు అని రాస్తాం. ఆ తర్వాత రెక్టిఫికేషన్ అయిన తర్వాత ఆబ్వియస్లీ మళ్ళీ క్లియరెన్స్ కోసం వస్తారు. మనం ఇన్షూర్ చేసుకుని అన్ని వర్కింగ్ స్టేట్ లో ఉన్నాయని ఇస్తాం. సో ఇది బేసికల్ గా లైన్ క్లియరెన్స్ ప్రొసీజర్. నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుని మీకు అండర్స్టాండింగ్ ఏదైతే చెప్పాను ఫ్రెండ్స్. ప్రతి ఆర్గనైజేషన్ లో కూడా లైన్ క్లియరెన్స్ అనేది ఒక చెక్ లిస్ట్, డీటెయిల్ చెక్ లిస్ట్ ఉంటుంది. ఒకటే ఐపీక్యూఏ పర్సన్ ఆ చెక్ లిస్ట్ అనేది ఏదో నామకే వస్తే చేయదు, చాలా నిబద్ధతతో ప్రాపర్ గా చెక్ లిస్ట్ అనేది ఫాలో అవ్వండి. సో ఓన్లీ మీరు ఏదైతే రికార్డ్ వర్క్ అంటే జస్ట్ మీ కంటి చూపుతో ఇన్స్ట్రక్షన్ చూసినంత వరకు కాదు, అప్ టు లాగ్ బుక్స్ వరకు వెళ్ళండి. వాటి యొక్క ట్రేసబిలిటీ చెక్ చేయండి. అన్ని డాక్యుమెంట్స్ అనేది కంప్లీట్ గా ఈ ఎంట్రీస్ అన్ని ప్రాపర్ గా జరిగినా లేదా అనేది ఇన్షూర్ చేసుకోండి. ఆటోమేటిక్ గా ఎప్పుడైతే మనం 100% విజిలెన్స్ తో లైన్ క్లియరెన్స్ అనేది 100% విజిలెన్స్ తో మనం ఇస్తామో 99.9% ఎర్రర్స్ అనేవి ఉండవు. స్పెసిఫికల్లీ హ్యూమన్ ఎర్రర్స్ అనేవి ఉండవు. వెరీ రేర్ కేసెస్ లో ఎక్కడో దేర్ ఈజ్ ఎ ఛాన్స్ ఆఫ్ మిస్. దాన్ని హ్యాండిల్ చేయడానికి మనకు డీవియేషన్ ప్రొసీజర్ ఉంటుంది. సో నేను మా జూనియర్స్, మీరందరూ లైక్ నాకు జూనియర్స్ లాంటి వాళ్ళు. సో నా ఐపీక్యూఏ ఫ్రెండ్స్ కానీ లేకపోతే ప్రొడక్షన్ ఇన్వాల్వ్ అయ్యే ఫ్రెండ్స్ అందరికి ఇచ్చే సజెషన్ అదే, లైన్ క్లియరెన్స్ సిస్టమ్ ఎంత స్ట్రాంగెస్ట్ వెపనో మనం దాన్ని అట్లాగే యూజ్ చేసుకుంటే దాని యొక్క బ్యూటీనెస్ అనేది కనిపిస్తుంది. సో ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీ అభిప్రాయాలు మాకు మీ లైక్స్ అండ్ కామెంట్స్ ద్వారా షేర్ చేయండి. అట్లాగే మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.